మై డియర్ ఫ్రెండ్స్, టుడే ఈరోజు మనం ఒక టాపిక్ తెలుసుకుందాం. అదే మనం ఎనర్జీ డేస్ గురించి మాట్లాడుకున్నాం ఇంతకుముందు. న్యూ మూన్, ఫుల్ మూన్లో ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది నేచర్లో. అలాగే ఈరోజు మనం సీక్రెట్ జామెట్రీ అనే సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. ఈ సీక్రెట్ జామెట్రీ ఏంటంటే ఎనర్జీ జామెట్రీ, ఎనర్జీ స్ట్రక్చర్స్ ఉన్న జామెట్రీ. అంటే ఆ కన్స్ట్రక్షన్లోనే ఎనర్జీ ఉంటుంది. అటువంటి కన్స్ట్రక్షన్ మనం సీక్రెట్ జామెట్రీ అంటాం. ఉదాహరణకి పిరమిడ్స్, ఓవెల్ షేప్లో ఉండే మసీద్ డోమ్స్ చూసారా మీరు? ఓవెల్ షేప్లో ఉంటుంది రివర్స్లో. అందులో ఎనర్జీ ఉంటుంది, పిరమిడ్స్లో ఎనర్జీ ఉంటుంది. సో ఇటువంటి ఎనర్జీ స్ట్రక్చర్స్ని మనం రీసెర్చ్ చేసి ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం చేసేది ఒక సైన్స్ని సీక్రెట్ జామెట్రీ అంటారు. ఇది చాలా విస్తారమైన సబ్జెక్ట్ ఇది. సో ఈ సీక్రెట్ జామెట్రీ రకరకాల రిలిజియన్స్ రకరకాలుగా ఉపయోగించుకుంటూ వస్తున్నాయి. దేవాలయాలు ఇవన్నీ సీక్రెట్ జామెట్రీ. పిరమిడ్స్ ధ్యానం చేసుకుంటారు, అందులో అది సీక్రెట్ జామెట్రీ. నమాజ్ చేసుకుంటారు ఇన్వర్టెడ్ ఓవెల్, అది సీక్రెట్ జామెట్రీ. అంటే వీటిల్లో ఎనర్జీ ఉంటుంది, రాళ్ళల్లో ఎనర్జీ ఉంటుంది, ఈ సీక్రెట్ స్ట్రక్చర్స్లో ఎనర్జీ ఉంటుంది. వాటిలో రీసెర్చ్ చేసి ఇది పెద్ద సైన్స్ ఇది, ఈ సీక్రెట్ జామెట్రీ. ఎటువంటి స్ట్రక్చర్ పెట్టుకుంటే ఎటువంటి ఎనర్జీ వస్తుంది అనేది. సో పిరమిడ్ అనేది చాలా అద్భుతమైన ఎనర్జీ స్ట్రక్చర్. ఈజిప్ట్ గిజా పిరమిడ్స్ ఇవన్నీ కూడా మనం విన్నాం. సో యాక్చువల్గా అది కట్టిందే ఈ మనిషి యొక్క అతీంద్రియ శక్తులు వీటిని ఎక్స్ప్లోర్ చేయడానికి అని ఈ స్పిరిచువాలిటీలో రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పారు. ఈ యొక్క ఎనర్జీ సైన్స్ మాట ఇదంతా కూడా. ఇది నమ్మకానికి పని లేదు. మనం ఆ యొక్క స్ట్రక్చర్లో కూర్చుంటే ఆ వైబ్రేషన్స్ మీరు ఫీల్ అవ్వచ్చు చక్కగా. ఆ డిఫరెన్స్ ఆఫ్ వైబ్రేషన్స్, ఆ ఎనర్జీ సీక్రెట్ జామెట్రీ అనే సైన్స్ చాలా డీపర్ సైన్స్. వీటి గురించి ఎంతో ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇండివిజువల్గా. మీరు అందరూ కూడా అందులో మెడిటేషన్ చేసుకుంటే ఎంతో ఎనర్జీని మీరు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.